ఇండస్ట్రీ హిస్టరీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న హీరో చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా తన స్వయం కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి విశేష సేవలను అందిస్తున్న చిరుకి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కల్చరల్ లీడర్షిప్ అవార్డుతో సత్కరించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. 2025 మార్చి 19న లండన్లోని యూకే పార్లమెంట్లో చిరు ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. యూకే పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా హోస్ట్గా బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఎన్నో గొప్ప అవార్డులు అందుకున్న చిరంజీవి గతేడాది భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు యూకే ప్రభుత్వం నుంచి అరుదైన ఘనత వహించడం విశేషం. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చిరంజీవి అంతకంటే ముందు పునాదిరాళ్లు అనే చిత్రంలో నటించాడు. కానీ ఈ మూవీ లేట్గా రిలీజ్ అయింది. కెరీర్ ప్రారంభంలో విలన్ క్యారెక్టర్స్ కూడా చేసిన చిరు హీరోగా పేరు తెచ్చుకోవడానికి బాగా కష్టపడ్డాడు. సినిమాలో 24,000 రకాల స్టెప్పులు వేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయనకు చోటు దక్కింది.